ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏ పూజ ద్వారా మనకు వచ్చే మహాగండ దోషాలు పోతాయో తెలుసుకుందాం. చాలామందికి గురువుగారు మేము పెద్ద పెద్ద పూజలు చేయలేము, తావీజులు కట్టించుకోలేము, మాకు కానీ మా కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడం, ఏదో ఒక ఆపరేషన్ జరగడం ఇలాంటివన్నీ ఎదురవుతున్నాయి, డబ్బు ఖర్చు అవుతుంది, మానసికంగా చాలా బాధపడుతున్నాము, ఏదైనా మార్గం ఉందా అని అడిగారు. మనకి తులసి పురాణం ప్రకారం ఒక చిన్న పరిహారం ఉంది. ఇది నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. తులసి ఆకులతో మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మహాగండ దోషాలు పోతాయి. మనం ప్రతిరోజు కూడా మనం భగవానుడికి తులసి ఆకులతో మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఇలాంటి మహాగండ దోషాలు తొలగిపోతాయి. అలాగే తులసి ఆకుల్ని ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తారో వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ఎవరైతే ఇలా చేసిన వారు తులసి మొక్కని పెట్టిన, తులసి మొక్కకు నీరు పోసిన ఇలాంటి మహాగండ దోషాలు తొలగిపోతాయని తులసి పురాణం చెప్తుంది. అలాగే అంటే తులసి మొక్క పెట్టినప్పుడు కూడా మీకు ఆ ఫలితం ఉంటుంది, తులసి మొక్కకి నీరు పోయటం వల్ల కూడా ఆ ఫలితం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ తులసి మొక్కని పూజించేవారు ఎవరైనా సరే నిత్యము వారు ఈ అలవాటుగా మలుచుకోండి, గండ దోషాలన్నీ పోతాయి. అలాగే నిత్య తులసిని పూజించే ఇంటిలో యమకింకరులు కూడా ప్రవేశించరు అనేది శాస్త్రవచనం. అలాగే ఊహించని ఏదైతే గండాలు వస్తుంటే చాలామందికి ఏంటంటే అంటే మనకి అపాయం ఎప్పుడు వస్తుందో తెలియదు, అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా రాకుండా ఉంటాయని తులసి పురాణం చెప్తుంది. కాబట్టి ఎవరైనా సరే బాధపడేవారు ఖచ్చితంగా తులసి ఆకులతో శ్రీ మహావిష్ణువుని పూజించండి. అలాగే తులసి మొక్కని పెంచి పోషించండి, మహాపుణ్యాన్ని పొందుతారు. అలా ఆకులతో పూజించలేకపోయినా తులసి మొక్కని పెట్టి నీరు పోసి మీరు చేయండి, ఖచ్చితంగా మీకు మహాగండ దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.